శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో శనీశ్వరుడు, తృతీయ స్థానంలో కుజుడు, చతుర్థంలో రవి, పంచమలో తీస్తే 3 శుభగ్రహాలు కనబడుతాయి. షష్ఠస్థానంలో కేతు, వ్యయంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. మీనరాశి వారికి రాహుకేతుల మధ్య అన్ని పడిపోవడం అది సహజమే. శనీశ్వరుడు నెత్తి మీద ఉన్నాడు, అంచేత శైలాంటి శని ప్రభావం కూడా ఉంది. కానీ ఇక్కడ కుటుంబ స్థానంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు. ఇక్కడ ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు ఏమేమి చేస్తున్నారు అంటే ఆ ఉద్యోగం వస్తుంది, మధ్యలో ఆగుతుంది, ఇంటర్వ్యూ అవుతుంది, మధ్యలో వేళనాడేటువంటి రిజల్ట్ ఇవ్వడు, మీకు లెటర్ ఇవ్వడు, మీకు కొంచెం కన్ఫ్యూజన్ పెడతాడు. కొంచెం ఓపిక పట్టండి, ఫ్రస్ట్రేషన్ మాత్రం అవ్వకండి. 4-5 సార్లు వాళ్ళకి ఫోన్లు కూడా చేయకండి. మన వాల్యూస్ పడిపోతాయి, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, వ్యాపారంలో కూడా వాడు వచ్చి మీతో కలిసి చేస్తారని, మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తానని, మీకు ఫండ్స్ రైజ్ చేసి ఇస్తానని రకరకాలు చెప్పే వ్యాపారస్తులు కొంతమంది వస్తారు మీ దగ్గరికి. మీ దగ్గర ఫండింగ్ ప్రాబ్లం ఉందని ఆ వచ్చేంతవరకు ఓపిక పట్టండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ నెత్తి మీద ఉన్న శనీశ్వరుడు ఆ ప్రెషరు, ఆ స్ట్రెస్ మీకు ఇచ్చిన తర్వాతే మనకు కావాల్సిన వస్తువు ఇస్తారు ఈ 15 రోజుల్లో. అంచేత ఈ 15 రోజుల్లో అలాగే ఉంటుంది కాబట్టి భయపడకండి. ఏమైనా వ్యాపారం చేయగలుగుతారు, కానీ 15 రోజులు కొంచెం అలాగుంటుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమం పాల్గొంటారు. గురువు అనుగ్రహం ఉంది కాబట్టి విశేషంగా వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అలాగే చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న వివాహ వ్యవస్థలో ఉండి 30 సంవత్సరాలు దాటి 40 లోపల ఉన్న వాళ్ళకు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగరీత్యా చేసే ఫలితాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. కొంతవరకు జాప్యం, ప్రెషర్ అది ఉంటుంది, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి అవన్నీ కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 9 శుభ్రంగా వాడండి, దానివల్ల బెనిఫిట్ ఉంటాయి. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద, తర్వాత ఫుడ్ గ్రెయిన్స్ మీద, అదేవిధంగా మనం తీసుకుంటే ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీద ట్రేడింగ్ చేసుకుంటే వెళ్ళండి, అందులో కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. పవర్ ప్లాంట్స్, అలాగే ఫుడ్ ఇండస్ట్రీ మీద కూడా మనకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. అలాగే మంత్రమే శరణ్యం అనుకుంటాం కాబట్టి ఇక్కడ 6వ ఇంట్లో కేతు ఉన్నాడు, అదేవిధంగా నెత్తిమీ శనీశ్వరుడు ఉన్నాడు. వీటిని రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ గణపతి ఆరాధన విశేషంగా చేయండి. గణపతి మంత్రాన్ని విశేషంగా అంటే ఒకే ఒక మంత్రాన్ని అలా కంటిన్యూస్గా ఒక 1000 సార్లు చేయడం కానీ, ఒక 324 సార్లు చేయడం కానీ, ఒక సంఖ్య అనుకుని అలా చేసుకుంటూ వెళ్ళడాన్ని విశేషంగా చేయడం అంటారు. అది ఏది మీకు నచ్చితే ఆ మంత్రాన్ని. కానీ గణపతిలో ఎన్నో రకాల మంత్రాలు ఉన్నాయి. ఏదో ఒక మంత్రం అలా చేసుకుంటూ వెళ్ళడం వలన మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మార్గం కూడా మంచి మార్గం కనబడుతుంది. ఆ మార్గం గుండా వెళ్తే మీకు ఫలితాలు కూడా బాగుంటాయి. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, కొంచెం అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.